Hello everyone, welcome back to Ujita Fitness. ఈ రోజు ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి మేము ఆన్సర్స్ అనేది ఈ వీడియోలో ఇవ్వబోతున్నాము. ఇది ఆన్సర్ చేయడానికి మనతోటి సతీష్ గారు ఉన్నారు. హలో సతీష్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో మనకి కొన్ని క్వశ్చన్స్ అనేది మనం పోల్స్ రన్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో. కొందరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఆ క్వశ్చన్స్కి మనం ఈ వీడియోలో ఆన్సర్ చేద్దాం. ఓకే సార్. మెయిన్గా చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఫిట్నెస్ ప్రోడక్ట్ కొనాలనుకుంటే మన ఇప్పుడు క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటే రేట్ ఉంటే కొన్ని మనకి 35,000 అట్లా ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తున్నారు అనమాట. మనకి ఇప్పుడు 35,000 అంత బడ్జెట్ మేము పెట్టలేనప్పుడు మనకి తక్కువ బడ్జెట్లో ఏమన్నా ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ టార్గెట్ వచ్చేసి వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ అది ఇద్దామని ట్రై చేస్తాము. అది వాళ్ళ బడ్జెట్ పరంగా సపోజ్ వాళ్ళ బడ్జెట్ తక్కువ ఉండి వాళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువ అనిపిస్తే వాళ్ళకి అర్థమయ్యేది చెప్తాం. సార్ మీకు ఈ బడ్జెట్లో అవ్వదు కాదు, ఇది వర్క్ అవుతుంది ఇది చెప్తాము. రెండోది అన్నిటికన్నా ముఖ్యంగా అంటే ఈజీ ఈఎంఐ ఒకటి పెట్టాము. ఈజీ ఈఎంఐ అంటే మీకు బజాజ్ కానీ ఐడిఎఫ్సి కానీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కానీ ఇది ఆర్డర్ ఉంటుంది. డిపెండ్ అవ్వ వాళ్ళ సిబిల్ స్కోర్ వాళ్ళ లిమిట్స్ ఉంటే ఇస్తాము. అన్నిటికన్నా మంచి చాలా లో బడ్జెట్లో ఉండి వాళ్ళకి ఎక్విప్మెంట్ మీద చాలా ఇష్టం ఉండి ఫిట్నెస్ మీద అవేర్నెస్ ఉండి చేద్దాం అనుకున్న వాళ్ళకు ఇప్పుడు కొత్తగా మనం ఏం లేదు అంటే పాత వస్తువులకి ఎక్స్చేంజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఓల్డ్ ప్రోడక్ట్ కొన్న వాళ్ళు వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తాం కదా, ఆ ఎక్స్చేంజ్ వచ్చిన పాత ప్రోడక్ట్ని కొంచెం రినోవేషన్ చేసి కొంచెం మంచిగా చేసి సెకండ్ హ్యాండ్లో సేల్ చేస్తున్నాం అనమాట. వేరే వాళ్ళకి కూడా చేస్తున్నాము. అది మన స్పెషల్గా ఏంటంటే ఈ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఓన్లీ మన హైదరాబాద్ లోకల్లో ప్రిఫర్ చేస్తున్నాము. ఎందుకంటే అది ఫిట్టెడ్లో ఉంటాయి, కొంచెం ఈజీ మూవబుల్ ఉంటాయి కాబట్టి. అండ్ నాన్ లోకల్ కూడా 100% సప్లై చేస్తున్నాము. నాన్ లోకల్ కూడా చేస్తాం. రైట్. ఇంకొకటి సార్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం ప్రీవియస్ దానికి ఒక వీడియో కూడా వేసాం. షార్ట్గా చెప్పండి, బ్రాండ్ ఆర్ నాన్ బ్రాండ్, దీని మీద చాలా డిస్కషన్ అనేది మనకు అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం లేదు సార్, బ్రాండా నాన్ బ్రాండ్ అంటే ఇప్పుడు ఎవరైతే కౌంటర్ మీకు కళ్ళ ఎదురు ఉంది వాళ్ళ ఫోన్లో మాట్లాడడానికి అవైలబుల్ ఉన్నారు, మీకు పట్టుకోవడానికి అంటే సారీ వాళ్ళు ఉన్నారు ఫిజికల్గా మీరు వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు, ఇష్యూ వస్తే మాట్లాడాలంటే అది బ్రాండ్ అండి. ఎక్కడైతే మీ కళ్ళకి చెవులకి ఎక్కడ కనబడతలేరో మీరు ఫోన్లు చేస్తే అవైలబుల్ లేరో ఎక్కడ ఏం లేదో నాన్ బ్రాండ్ అండి. ఇంతకు మించి పెద్ద వేరియేషన్ చేయాల్సిన అవసరం లేదు. బ్రాండ్ అంటే మనకు అందుబాటులో ఉండేదే బ్రాండ్ అండి, అందుబాటులో లేనిది బ్రాండ్ కాదు. సింపుల్, నా ఒపీనియన్ ఇది. అట్లా. సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది మనకి చాలా వీడియోస్ కూడా చేసినాం ఆన్లైన్ ఆఫ్లైన్ అవేర్నెస్ మీద. ఇంకా కూడా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు ఏంటంటే ఆన్లైన్లో కొనొచ్చా లేదా. ఇప్పుడు మనం ఆల్రెడీ 99.9% ఎవరికి వద్దని చెప్తున్నాం సార్. ఎందుకంటే అక్కడ ఓన్లీ డిస్క్రిప్షన్ ప్రోడక్ట్ వీడియో ఉంది కానీ దాని రియాలిటీ ఎంత ఉంది, అది మీకు ఎంతవరకు సూటబుల్ అవుతుందా లేదా అని సెట్ అవ్వదు కాబట్టి మేము ఆన్లైన్ వద్దని చెప్తాం. యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా చెప్తున్నాను, యాజ్ ఏ మామూలు కస్టమర్లా కూడా చెప్తున్నాను. ఎందుకంటే కళ్ళకు చూసి ఫిజికల్గా ఎంజాయ్ చేసిన టచ్ ఫీల్ అనేది వేరు ఉంటుంది. టచ్ ఫీల్ వేరు ఉంటుంది. మన దగ్గర టచ్ ఫీల్ ఉంది, ఆన్లైన్ టచ్ ఫీల్ ఉంది, ఓన్లీ దాని డిస్క్రిప్షన్ ఉంటుంది. సో మేము ఆన్లైన్ ప్రిఫర్ చేయదని చెప్తాం. రెండోది ఏంటంటే దీంతో పాటు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలుసు చాలా వరకు ఫాలోవర్స్ అంతా సౌత్ లో పెరిగారు. నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కర్ణాటక మనకు మహారాష్ట్ర ఇక్కడ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. వాళ్ళకి మనం ఫిజికల్ గా వీడియో కాల్ చేసి మనం కన్వే చేస్తున్నాం. ఇది ఒక ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ టు ఆన్లైన్ అనమాట. అంటే మేము ఉన్నామని చెప్తూ ఫిజికల్ గా వాళ్ళకి చూపిస్తూ మేము ఆన్లైన్ సేల్ చేస్తున్నాం. అట్లా ఫిజికల్ గా మీ ప్రోడక్ట్ చూస్తున్నారు, అక్కడ చూడడం కూడా ఉండదు. మీరు ఏంటి ప్రోడక్ట్ అని చెప్పేసి మీరు టచ్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ తెలుస్తుంది. చూడాలి, అది క్లియర్గా చెప్పారు సార్, చాలా బాగా అర్థమైంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆన్లైన్లో తెలియక మనం చెప్పింది లేక మన అవేర్నెస్ లేక ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ కొంటారు, సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే కొంతమంది అంటే వాళ్ళు వెయిట్ అవన్నీ చెక్ చేయకుండా ఇస్తారు. 20,000 50,000 థ్రెడ్మిల్ వచ్చేస్తుంది. కాకపోతే అవేంటంటే మనకి వాళ్ళ వెయిట్ సెట్ కాక నడవక పక్కన పెట్టేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఏమైనా మనకి ఆపర్చునిటీ ఉందా? దీంట్లో 2 కేటగిరీ చేసుకోవచ్చు సార్. మనం ఒకరు ఆల్రెడీ కొని వాళ్ళు సూట్ అవ్వదు అని బాధపడే వాళ్ళు ఉంటారు. అది కొన్న తర్వాత కొంచెం పాడైన ఉంటాయి. లేకపోతే ఆల్రెడీ ఎప్పుడో ప్రీవియస్ గా కొని ఇప్పుడు కోవిడ్ లో స్టోర్స్ అన్ని బంద్ ఉండే, కస్టమర్ కి ఎక్కడ లేక కొన్నారు, అది ఇప్పుడు డెడ్ అయిందో లేకపోతే అది ఓల్డ్ వర్షన్ అయింది అనుకో. ఇలాంటి కస్టమర్ కోసం మనం కంపెనీ ఇంప్లిమెంట్ తో మాట్లాడి ఎక్స్చేంజ్ ఆఫర్ అని చేసాం. ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఓల్డ్ సైకిల్ ఉంది, మీకు కొత్త వర్షన్ సైకిల్ అంటే సైకిల్ టు సైకిల్ ఎక్స్చేంజ్ చేస్తాము. లేదు మీ దగ్గర ఆల్రెడీ ఓల్డ్ ట్రెడ్మిల్ ఉంది, ఇంకో వెర్షన్ కావాలంటే ట్రెడ్మిల్ టు ట్రెడ్మిల్ చేస్తాము. లేదు కొంచెం కస్టమర్ బడ్జెట్ బాగుంది, నాకు ఇది కాదు కొంచెం హైయర్ వర్షన్ అంటే హైయర్ వర్షన్ ఏది కావాలో అది ఇస్తాము. కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మాకున్న లిమిట్స్ లో మేము చూసి ఎక్స్చేంజ్ చేసి ఇస్తాం. అది రెండోది అంటే ఆ బడ్జెట్ కూడా ఎట్లా అంటే ఆ కండిషన్ లా ఉంది కస్టమర్ ఇంట్లో ఎక్విప్మెంట్ దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఎందుకంటే ఆ వస్తువు తీసేస్తే కానీ వాళ్ళు ఇంకో ప్లేస్ రీప్లేస్మెంట్ చేయలేరు అక్కడ ఇంట్లో. అట్లా
అని దాన్ని పెట్టుకున్నా కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అదొకటి. దాని తగ్గట్టు మీరు ఇప్పుడైతే ఒకవేళ ఒక ప్రోడక్ట్ మీరు తీసుకుంటే మీ ప్రోడక్ట్ ఎంత వస్తుందో అది మైనస్ చేసి ఆ ప్రోడక్ట్ మీరు పే చేస్తే ఆ ప్రోడక్ట్ మీకు ఎక్స్చేంజ్ ఇవ్వడం. మనం ఓన్లీ కార్డియో వాళ్ళు తీసుకుంటే ఏ బ్రాండ్ అయినా ఎనీ బ్రాండ్ అండి. పాపం ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నప్పుడు హెల్ప్ చేయడం మన ఇంపార్టెంట్. హ్యూమానిటీ రీజన్ ఆలోచిస్తే ఎనీ బ్రాండ్ ఉన్నది, ఎనీ ప్రోడక్ట్ ఉన్నది, మాకు సంబంధం లేదు. అది ఒక కండిషన్ ఉండి మనకేమైనా యూజ్ అవుతుంది, మనకెందుకంటే మనం ఇంకోటి సేల్ చేయాలి కదా సార్. ఇప్పుడు మీరు సెకండ్ హ్యాండ్ వస్తారు, మీరు మమ్మల్ని నమ్మి కొంటారు. సతీష్ దగ్గరికి వెళ్దాం, ఉచిత వెళ్ళి కదా వాళ్ళు సెకండ్ హ్యాండ్ కూడా అమ్ముతారంటే మీరు మమ్మల్ని నమ్ముకుంటున్నప్పుడు మేము ఇచ్చే ప్రోడక్ట్ మంచిగా ఉండాలి. ఏదో ఆ నిమిషం కోసము రూపాయికి తెచ్చి రూపాయిన్నరకు 2 రూపాయలకు అమ్ముకొని ఆ నిమిషం మార్జిన్ బిజినెస్ చేసేది 2011 నుంచి అలవాట్లేదు, చేయకూడదు చేయం బిజినెస్ మేము. సో ఆ గుడ్ కండిషన్ ఉండి ఆ వర్త్ ఆఫ్ అమౌంట్ వస్తుంది అంటే ఇస్తాం. లేదు అది తీసుకొచ్చి మళ్ళీ కొంచెం రెనోవేషన్ చేయాలి, కొంచెం దానికి ఇంకా డబ్బులు పెట్టాలంటే వాళ్ళకి తక్కువ అమౌంట్ ఇస్తాము, ఆ రెనోవేషన్ చేసి వాళ్ళకి అమ్ముతాం. ఇది అది బిజినెస్ రేట్. ఇంకొకటి చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే మనకి ఇప్పుడు సర్వీస్ రిలేటెడ్ మనకి కొన్ని కాల్స్ వస్తుంది. సర్వీస్ రిలేటెడ్ మనం ఒక ప్రైస్ చెప్తుంది కాకుండా మీరు ఇంత ప్రైస్ సర్వీస్కి చాలా రేట్ ఎక్కువ చెప్తున్నాను, మనకి 150 రూపీస్ 100 రూపీస్ కూడా సర్వీస్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి సొల్యూషన్ అనేది ఇస్తారు? దీనికి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇంకో పెద్ద వీడియో అయితే మనం ఎందుకు 150 రూపీస్ సర్వీస్ చేయలేకపోతే ఇప్పుడు చెప్పాలనుకుంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది టాపిక్. సింపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఏం చేస్తా అంటే సార్, ఇప్పుడు ఒక అద్దాల షాప్కి వెళ్తాం సార్, ఇది ఏం లేదు స్క్రూ పోయింటుంది సార్. ఈ స్క్రూ పోయిందని చెప్పి మీ దగ్గర 50 రూపాయలు స్క్రూ పోయిందని చెప్పి అవును సార్ ఈ స్క్రూ ఉందని తీసుకొచ్చి పెడతా 50 రూపాయలు అవుతుందని చెప్తాం. 50 రూపాయలు స్క్రూ పెట్టుకో మళ్ళీ వచ్చిన సార్ ఈ స్క్రూ పెట్టిన కొద్ది ఇది రాడే బెండ్ అయింది సార్, ఈ స్క్రూ ద్వారా రాడ్ కూడా వేసిన సార్, ఇది కూడా ఫ్రేమ్ బెండ్, దీని స్ట్రేట్ చేసిన సార్, ఇది మొత్తం 2000 సార్. ఇది 150 రూపాయల సర్వీస్. మేము అట్లా కాదు, స్క్రూ ఎందుకు పోయింది, దేనివల్ల పోయింది స్క్రూ, ఈ బెండింగ్ క్రాస్ ఉందా లేకపోతే దీని మీద పడుతుందా, దీని మీద పడుతుందా, ఇది మీ ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇలా ప్రోడక్ట్లో మేము క్లియర్ కట్ చేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ టచ్ చేయకముందు, ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో వస్తుంది టచ్ చేయకముందు ఇది ఇంత అప్రాక్స్ చెప్తాం. +-100 డిఫరెంట్ వర్డ్, బట్ ఇంత చెప్తాం కాబట్టి అది జెన్యూన్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, 150 రూపాయలకి ఏం వస్తుందండి, మీ ఇంటికి 2 సార్లు వచ్చిపోతే మనకి పెట్రోల్ ఛార్జ్ సరిపోవు. ఎలా నమ్ముకుంటారు 150 రూపాయలకి? 150 ముందు చూపించి ఒక 2000-3000 లాగుతారు, లేకపోతే అక్కడే గోవిందా. సపోజ్ మీ ఇంట్లో మోటార్ మదర్ బోర్డు ఏదో వస్తువు తీసుకెళ్ళాలనుకోండి, మీరు వాని వెంబడి పడాలి. అలా కస్టమర్ చాలా ఉన్నారు, మేము ఫిజికల్ చూస్తున్నాం. నమ్మకండి, అట్లానే 2000-3000 సరుకు నమ్మకండి, రీజనబుల్ చూసి ట్రస్టింగ్ ఉండి వాళ్ళది ఇంకా స్టోర్ ఉందా లేదా చూసుకొని చేయండి. సపోజ్ 150 రూపాయలు జనం ఉచిత ఇచ్చిననుకోండి, స్టోర్ ఉంటే తీసుకోండి. 2000 రూపాయలు ఉచిత ఇచ్చిననుకోండి, స్టోర్ ఉంది తీసుకోండి. 1000 రూపాయలు ఉచిత సర్వీస్ ఆ ఉచిత నమ్మి తీసుకోండి. అంటే స్టోర్ ఉంటే ఒక అడ్రస్ ఉంటే వాళ్ళకి నమ్మకం ఉంటే ప్లీజ్. ఓన్లీ ఫోన్ల మీద మీరు బిజినెస్ చేస్తుంటే కష్టం కదా. కొంతమంది అడిగారు ఏంటంటే మనకు థ్రెడ్మిల్ మీద వర్కౌట్ చేయండి, థ్రెడ్మిల్ మీద వాకింగ్ చేయడం మీరు చెప్తూ ఉంటారు. థ్రెడ్మిల్ మీద వర్కౌట్ చేస్తే చాలా మంది డాక్టర్లు కానీ వీళ్ళందరూ పాడ్కాస్ట్లలో ఇక్కడ చెప్తున్నారు ఇంటర్వ్యూలలో మొఖాలు దెబ్బతింటాయని చెప్పేసి అంటున్నారు. సో ఇంతవరకు కరెక్ట్ అని మీరు దానికి ఆన్సర్ క్లియర్గా చేయండి. దీంట్లో 2 రకాలు సార్. సపోజ్ మనం ఒక మామూలు మనిషికి ఒక 30-40 సంవత్సరాలు వచ్చేవరకు బోన్ క్యాన్సర్ తగ్గుతూ వస్తుంటుంది సార్. ఇది జనరల్గా అందరు తెలిసిందే. ఆ 40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి 90% ఇప్పుడు చూడండి ఈ ట్రెడ్మిల్ అవన్నీ పెట్టాలనుకుంటే 90% కొంచెం ఆ ఏజ్ సిమిలర్ ఉన్న వాళ్ళే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది, కొంచెం స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, ఆ ఏజ్ వాళ్ళు వస్తారు. ఇక్కడ ఎందుకు నీ పెయిన్స్ వస్తాయి, ఎందుకు నీ పెయిన్స్ రావు, 2 రకాలు సార్. ఎందుకు రావు అంటే ఇప్పుడు మీ హైట్, పర్సనాలిటీ, మీ అడుగులేసే స్టామినా ఒక రకంగా ఉంటుంది సార్. ఆ మీ ప్రకారం మీ ఏబుల్ స్పీడ్ నడుస్తే ఏం రావు. చాలా మంది ఏం చేస్తారంటే బ్రిస్క్ వాక్, రన్నింగ్ అని ప్రిఫర్ చేస్తారు సార్. రన్నింగ్ ఎప్పుడు ప్రిఫర్ కాదు. రన్నింగ్ చేస్తుంటే మీ నీవే ప్రెషర్ పడతా కాబట్టి నీ పైన హీరో రేపని రావచ్చు. మేం చేస్తామంటే టైమ్ ఆఫ్ డ్యూరేషన్ పెంచుకొని కొంచెం మంచి స్పీడ్ వాక్ అంటే బ్రిస్క్ వాక్ ఆర్ జాగ్, లైట్ జాగ్ అయినా పర్లేదు. రన్నింగ్ కి జాగ్ కి తెరవను సార్. రన్నింగ్ అంటే హెవీ బాడీ మొత్తం వెయిట్ పడుతుంది, జాగ్ లైట్ వెయిట్ లో మీకు తెలుసు ఓన్లీ పామ్ మీద ఉంటుంది కాబట్టి వెయిట్ పడదు. తెలియక చాలా మంది నేను కంపల్సరీ రన్ చేస్తా ఇట్లా కారిపోతుంటే ఫీల్ కూడా, కారిపోవడం ఫీలింగ్ కాదండి. మీరు కామ్గా కూల్గా మంచి బ్రిస్క్ వాక్ చేస్తే బాడీ ఇంపాక్ట్ తీసుకుంటుంది. అప్పుడు ఏ జాయింట్ మీద ప్రెషర్ పడదు. నాట్ ఓన్లీ మీకు ఏ నీ మీద ఏ జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడదు. మనకు సూటబుల్ అయ్యే స్పీడ్ నడుస్తేనే ట్రెడ్మిల్ సూటబుల్ ఉంటుంది అన్నిటికి. నంబర్ టూ వచ్చేసి ఏంటంటే చాలా వరకు నౌ డేస్ ఇంక్లైన్ ట్రెడ్మిల్ చాలా వరకు ప్రిఫరెన్స్ మేము కూడా అమ్ముతున్నాం. ఎప్పటివరకు మిగతా హాఫ్ అన్ అవర్ మొత్తం ఇంక్లైన్ వాడితే వేస్ట్ అండి. మీ స్టామినా అయిపోతుంది, ఇక నా వల్ల అవ్వట్లేదు, ఒక 20 minutes తర్వాత దిగుదాం అనుకుంటే లాస్ట్ 3-4 నిమిషాలు 5 నిమిషాలు ఇంక్లైన్ చేయండి, డబల్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. లేదంటే మా జిమ్లో చాలా వరకు మేము ఇంక్లైన్ చేస్తాం, చేయండి, ఇబ్బంది లేదు.
జిమ్ కోచ్ వచ్చి సార్ చెప్పారు కదా మీకు. సో చూసే చేయండి. ఇంకోటి ఏంటంటే సార్, మీ బాడీ లాంగ్వేజ్కి మీ జిమ్ కోచ్ మీకు ఎవరా చెప్తే అది నేను ఇన్బిల్ట్ చేయకూడదు. నేను డైలీ ఆఫ్టర్ ఇంక్లైన్ చేస్తున్నాను, నాకు వెయిట్ లాస్ ఉంటే ఆ జిమ్ కోచ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు వాళ్ళకి ఏం కావాలో అది చెప్పింటారు కాబట్టి సరిపోతుండదు. అది నాకు సూట్ అవ్వాలని తెలియదు కదా, నేను ఎరువులాగా నేను అది చేస్తూ వాళ్ళకి నేను చేయలేము కదా. ఈ కొన్ని రేర్ కేసులో మాత్రం నీ పెయిన్స్ రావు. 90% నేనైతే చాలా వరకు నీ పెయిన్స్ ఉన్న కేసెస్ లేవు. ఒకవేళ అలా మా దగ్గరకు వస్తే మేము నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రిఫర్ చేయము, మేము సింపుల్గా సైకిల్ ప్రిఫర్ చేస్తాం, మంచి క్వాలిటీ. అట్ సేమ్ టైం సేమ్ వెయిట్ ఫ్యాట్ బర్న్ అయ్యేవే చూపిస్తాం. అది సార్. సూపర్. అంటే సతీష్ గారు ఏం చెప్తున్నారంటే మీకు ఏదైతే సెట్ అవుతుందో అదే మీరు చేస్తే మీకు ఎలాంటి నీ పెయిన్స్ అనేది నీ ముఖాలు అడిగిపోవడం కానీ ఉండవు. సతీష్ గారు రెగ్యులర్గా మనకి వచ్చే కామెంట్స్లో ఇంకా కంపల్సరీ ఉంటుంది అంటే మన ఫిట్నెస్ ప్రొడక్ట్స్తో పాటు ఇది కూడా అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ వస్తుంటాయి. ఈ లిక్విడ్ తాగండి వెయిట్ లాస్ అవుతారు, ఈ ఫుడ్ రోజు తినండి వెయిట్ లాస్ అవుతారు, 21 రోజులు ఈ ఫుడ్ తినండి వెయిట్ లాస్ అవుతారు అని చెప్పి చాలా వీడియోలు ఉన్నాయి. సో అట్లాంటి వీడియోలు మేము ఫాలో అవుతున్నాం కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్పి మన చాలా మంది ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరే సార్? ఫస్ట్ వన్ వచ్చేసి ఏదైతే డైట్ చేస్తున్నారో దాని తగ్గట్టు వర్కౌట్ ఇంపార్టెంట్. యాజ్ అ ఫిట్నెస్ మంచిగా చెప్తున్నాం. రెండోది, మీరు తీసుకునే డైట్ మీకు ఎంతవరకు సమంజసంగా ఉంది, ఎంతవరకు సూటబుల్ అవుతుందో అది మెయిన్ డిసైడ్ చేయాలి. సపోజ్ ఒక మంచి డైటీషియన్ ఒక వీడియో చేసి వదిలేశారు, పలానా వాళ్ళు పలానా ఇది తీసుకుంటే బాగుంటుంది, ఈ ఏజ్ వాళ్ళు చెప్తారు. బట్ ఆ పర్సన్కి అదే సూట్ అవుతుందో లేదని ఎవరు చెప్పలేరు. నేను డైట్ కూడా తప్పు మాట్లాడుతున్నాను. మీకు అది పర్సనల్గా ఎంత సూటబుల్ లేదో తెలియదు. రెండోది, మీకు ఏం కావాలి ఏం వద్దు అనేది మీరు తెలుసుకోలేరు. ఇప్పుడు సపోజ్ పన్నీర్ తినాలంటాం, పన్నీర్ కొంతమందికి అవసరం ఉంటుంది బాడీకి. మనం కూడా అందరు పన్నీర్ డైట్ అది. పన్నీర్ కొంతమందికి అవ్వదు, ఎక్కువ అవసరం పడితే తక్కువ అవసరం ఉంటుంది. కొంత మొలకలు ఉంటాయి, కొంతమంది మొలకలు అవసరం పడితే అవసరం పడవు. కొన్ని లిక్విడిటీతోటే ఉంటారు, కొంత బాడీకి లిక్విడ్ ఎక్కువ అవసరం ఉంటుంది. వాళ్ళు లిక్విడ్ వదిలేసి గర్భధారణ చపాతీలు అవి ఇవి ఎక్కువ తినడం చేస్తారు. ఇది సూటబుల్ కాదు. మీకు వీలైతే నియర్ బై డైటీషియన్ కలవండి, లేకపోతే పలానా స్టోర్కి వెళ్ళి మీరు ట్రై చేయండి. 1 month 2 months ట్రై చేసేయండి, సెట్ కాకపోతే నెక్స్ట్ మంత్ తీసేయండి, వదిలేయండి, కంటిన్యూ చేయకండి. మీకు రిజల్ట్ కనిపిస్తుందంటే కంటిన్యూ చేయండి, డైరెక్ట్గా కంటిన్యూ చేయండి డైట్ని. దాంతోపాటు ఫిట్నెస్ కూడా టైం స్పెండ్ చేయండి. మీరు ఓన్లీ డైట్ పాటిస్తా నేనేం చేయను మౌనవ్రతం ఉన్నట్టు మీరు ఉపవాసం ఉన్నట్టు చేస్తే వర్కౌట్ కాదు అది. సపోజ్ ఈ మంత్ డైట్ చేశారు సార్, ఇప్పుడు సామాన్యంగా ఒక మామూలు మనిషి ఉంటాడు, పల్లెటూరు నుంచి వీడియో చూస్తాడు, ఆ మనిషి డైటీషియన్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నంత ఉండదు. నేను ఎకనామికల్ మాట్లాడతాను, టైం కాకపోవచ్చు, వాళ్ళకి అంత ఐడియా కాకపోవచ్చు, ఏదో ట్రై చేద్దామంటారు. ఈ నెల మీరు చూస్తారు ట్రై కావాలంటే వదిలేసి మీరు నెక్స్ట్ డైట్ చూడండి, దానికి ఆపోజిట్ ఏదైనా డైట్ ట్రై చేయండి, అట్లా వర్కౌట్ అవ్వచ్చు కదా. ఒక డైట్ వాళ్ళు చెప్పింది మీకు సూట్ అవుతుంది కాదు ఇలా చెక్ చేసుకోండి. అది సతీష్ గారు ఏం చెప్తున్నారంటే అన్ని డైట్, ఇప్పుడు ఒక వీడియో చూసారు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసారు, ఆ డైట్ మీ బాడీకి సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మీ బిఎంఐ కానీ మీ బాడీ మాస్ ఇండెక్స్ వాటిని బేస్ చేసుకొని మీరు ఎలాంటిది తింటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ప్రాపర్ న్యూట్రిషనిస్ట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళని బేస్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని మీరు వెళ్తే బాగుంటుందని సతీష్ గారు చెప్పడం జరుగుతుంది. లేదంటే మీరు మెయిన్గా ఏ వీడియో కనబడితే ఆ వీడియో, ఇవాళ ఒక వీడియో రేపు ఒక వీడియో ఫాలో అవుతూ వెళ్ళారనుకుంటే అట్లా వెయిట్ లాస్ అవ్వరు. దానివల్ల మీకు ఇంకా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు అవన్నీ ఫాలో అవ్వకండి. సో ఆల్మోస్ట్ మనం చాలా క్వశ్చన్స్ అన్నిటి కూడా మనం ఆన్సర్ చేయడం జరిగింది. సో ఇంకా ఏమన్నా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, అంటే ఫిట్నెస్ రిలేటెడ్ మీకు క్వశ్చన్స్ ఉన్నా కూడా కింద మీరు కామెంట్ చేయండి. వాటన్నిటికీ మేము డెఫినెట్లీ మరొక వీడియో చేసి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇలా లాంగ్ ఫామ్ వీడియోస్ కాకుండా షార్ట్ ఫామ్ వీడియోస్ కూడా మీకు చేయడం జరుగుతుంది అనమాట. ఏమన్నా కూడా మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ థ్యాంక్ యూ.